నేడు మాక్ డ్రిల్ నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని రిజర్వ్ పోలీస్ లైన్స్లో సాధన కార్యక్రమంలో భాగంగా నేలపై పడుకున్న పౌర రక్షణ సిబ్బంది. నేడు సన్నద్ధత సైరన్, పౌర అప్రమత్తతపై 300 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో కసరత్తు. రెండో విభాగంలో హైదరాబాద్, విశాఖపట్నం పాక్ సరిహద్దుల్లో నేడు, రేపు భారీ వైమానిక విన్యాసాలు. యుద్ధ సన్నద్ధతను చాటుతున్న విమానాలు. భద్రతా మండలిలో పాక్ ఉక్కిరిబిక్కిరి. పహల్గామ్ దాడికి బాధ్యత ఎవరిది? ఈ సమయంలో క్షిపణి పరీక్షలు ఏమిటి? పాక్కు వరుస ప్రశ్నలు చేసిన సభ్యదేశాలు. భారత్తో సఖ్యత కుదుర్చుకోవాలని హితవు. భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు. బ్రిటిష్ విస్కీ, కార్లు, వైద్య పరికరాల ధరలు ఇక్కడ తగ్గుతాయి. మన దుస్తులు, తోలు వస్తువుల ఎగుమతులకు ఊతం. లావర్ సిటీకి 55 ఎకరాలు రాజధాని భూముల్లో కేటాయింపుల. క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వైద్య కళాశాల. మొత్తం 7 సంస్థలకు 113.976 ఎకరాలు కేటాయింపు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపభూయిష్టమైన విధానాలను అనుసరించారని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు మొన్న మధ్య తేల్చి చెప్పారు. థర్డ్ పార్టీ ఆడిట్ నిబంధనలను సైతం అమలు చేయలేదని వారు గుర్తించారు. 777 కోట్లతో ఢిల్లీలో నిర్మించిన ప్రగతి మైదాన సొరంగం మార్గం ప్రజల వినియోగానికి ప్రమాదకరంగా ఉన్నట్లు అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ మధ్య బీహార్లో పదుల కొద్దీ వంతెనల్లో వరుసగా కుప్పకూలడం యావత్ దేశాన్ని విస్మయపరిచింది. ఇందుకు బాధ్యులుగా గుర్తించిన అధికారులను సస్పెండ్ చేశారు. ఏదైనా రాజ్యాంగం పరిధిలోనే. తమిళనాడులో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య ఏర్పడిన వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్లకు స్వతంత్ర అధికారాలు ఏమీ లేవని, రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి సలహాలకు అనుగుణంగా బిల్లులను గవర్నర్ నిర్ణీత కాల వ్యవధిలో ఆమోదించవలసిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో దేశంలో గవర్నర్ల పాత్ర మరోమారు చర్చనీయాంశం అయ్యింది. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి మానమస్ ఉత్తర్వును జారీ చేయకూడదనే వాదన ఒకటి ముందుకు వచ్చింది. దీన్ని అంగీకరించడం అంటే రాజ్యాంగానికి రాష్ట్రపతి అతీతులనే వాదనని అంగీకరించడమే అవుతుంది. మన దేశంలో రాజ్యాంగానికి, చట్టానికి ఎవరూ అతీతులు కారు. కారణాలు చెప్పకుండా బిల్లులకు ఆమోదాన్ని నిలిపి ఉంచే అధికారాన్ని రాజ్యాంగం రాష్ట్రపతి గవర్నర్కు ఇవ్వలేదు. వారు మంత్రివర్గం నుంచి వివరణలు మాత్రమే కోరగలరు. రాష్ట్రాల నుంచి వచ్చే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని 2016 జూన్లో వివిధ ప్రభుత్వ విభాగాలకు కేంద్రం ఉత్తర్వులు పంపింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రశ్నించారు. అయినా సరే 3 నెలల వ్యవధిని గవర్నర్లు ఉల్లంఘించడం సరికాదు. చర్మ సంచలనం ఉన్న రాజకీయ నాయకులకు వానప్రస్థాశ్రమంగా గవర్నర్ పదవి ఉపయోగపడుతుందనే వాదనను తప్పు పట్టలేము. బిల్లుల సత్వర ఆమోదానికి ఆస్ట్రేలియా మాదిరిగా దిశల పంథాను అనుసరించడం ఉత్తమం. అక్కడే బిల్లుల ఆమోదానికి అనుసరిస్తున్న విధి విధానాలు రాజ్యాంగానుగుణంగా ఉన్నాయని న్యాయాధికారులు ఎప్పటికప్పుడు ధృవీకరించే పద్ధతి అమలు అవుతుంది. భారత్లో కేంద్ర స్థాయిలో అటార్నీ జనరల్కు, రాష్ట్రస్థాయిలో అడ్వకేట్ జనరల్కు ఈ బాధ్యతలు అప్పగించవచ్చు. జర్మనీ ఛాన్సలర్గా ఫ్రెడరిక్ మెర్జ్. జర్మనీ ఛాన్సలర్గా మితవాద నేత ఫ్రెడరిక్ మెర్జ్ ఎన్నికయ్యారు. దేశ దిగువ బుండెస్టాగ్లో మంగళవారం జరిగిన ఎన్నికల్లో తొలుత ఆయన ఓటమి పాలైన తర్వాత కొన్ని గంటలకి మళ్లీ జరిగిన ఓటమిలో విజయం సాధించారు. భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు. 2030 కల్లా $120 బిలియన్ చేరవచ్చని అంచనాలు. ద్వైపాక్షిక వాణిజ్యం. డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం కింద బ్రిటన్లో పనిచేసే భారతీయ ఉద్యోగులు, వారి సంస్థల సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి 3 ఏళ్ల పాటు మినహాయింపు లభించడం భారత్ సాధించిన అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. భారత్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇది ఆర్థిక ప్రయోజనాన్ని అందించే అంశం. వేతనంలో 20% మేర సిబ్బందికి ఆదా. ఐటీ రంగంలోని 60,000 ఉద్యోగులకు ఈ ప్రయోజనం దక్కనుంది. మొత్తం మీద భారతీయ కంపెనీల ఉద్యోగులకు 4,000 కోట్ల ప్రయోజనాలు అందనున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో సనా విమానాశ్రయం ధ్వంసం. ఆపరేషన్ అబ్బాస్కు దేశం సిద్ధం.
యుద్ధ సన్నద్ధత విపత్తు నిర్వహణపై నేడు మాక్ డ్రిల్ జరిగే సివిల్ డిఫెన్స్ జిల్లాలు 244, ఢిల్లీ సున్నితమైన ప్రాంతాలు 259, శ్రీనగర్లోని దాల్ సరస్సు తీరంలో సైనికుడి పహారా. ఓబుళాపురం మైనింగ్ కేసు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్దోషి. అకారణ వెయిటింగ్ అధికార దుర్వినియోగమే తేల్చి చెప్పిన రాజస్థాన్ హైకోర్టు. ఏపీ సర్కారుకు చెంపపెట్టు. 30 రోజులకు మించి ఎవరిని వెయిటింగ్లో ఉంచకూడదు. అలా ఉంచితే లిఖితపూర్వకంగా కారణం చెప్పాలి. వెయిటింగ్లో ఉంచడంపై మార్గదర్శకాలు జారీ. ఏపీలో 11 నెలలుగా 150 మంది అధికారులపై కక్ష సాధింపు.